అది ఎయ్యి టికెట్ వేయగలదు. ఇప్పుడు పుష్ప సినిమా లాగా అసలు కాదులే. టికెట్ ఒక 100, 200, 300 పెట్టే చాలు. కానీ భూమి మీద ఉన్న అన్ని థియేటర్లు వేస్తే నేను చెప్తాను వినండి, బాగా అబ్జర్వేషన్ చేయండి. మైండ్లు పెట్టానండి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క థియేటర్ లో కనీసం ఒక నెల రోజులన్నా వేస్తేనే అవుతుంది. అది రిలీజ్ అవ్వదని అట్లా రిలీజ్ అవ్వదని అందరికీ తెలుసు. అవుతుందేమో చెప్పరంగా. ఎందుకు ఇప్పుడు కొన్ని దేశాలు తెలుసుకొని మాట్లాడు. అన్న నువ్వు పెద్దోడు, రిలీజ్ అయితే చెప్పు. చూశారు కదా కొడతాడండి. అట్లా అభిమానంతో అవుతుంది. ఎందుకు అవుతుంది? రామ్ చరణ్ పెద్ద స్టార్ కదా. ట్రిపుల్ ఆర్ సినిమా, ట్రిపుల్ ఆర్ ఏమైంది సినిమా? ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆస్కార్ అవార్డు ఇప్పుడు దాకా తెలుగులో ఏ హీరోలకి రాలా, రామ్ చరణ్ కి వచ్చిందా? కాబట్టి ఏంటంటే ఆస్కార్ అవార్డే తెచ్చినోడికి తీసుకొచ్చినోడికి ఇదేం తేడాడు అంటే ఆస్కార్ అవార్డు వచ్చింది పాటకు, అది కూడా. కానీ ఆస్కార్ అవార్డు పాటకు వచ్చినా అందరూ ఏమనుకున్నారంటే మాలాంటోళ్ళు, అంటే నాలాంటోడు కాస్త చదువుకున్నాడు, తెలివి జ్ఞానం లేని వాళ్ళు అందరూ ఏమనుకున్నారంటే, కొంతమంది కూడా ఏమనుకున్నారంటే రామ్ చరణ్ కూడా ఆస్కార్ అవార్డు వచ్చింది. ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్కి ఆస్కార్ అవార్డు వచ్చేసింది, గ్లోబల్ అవార్డు వచ్చేసింది, డాక్టరేట్ వచ్చేసిందని అనుకున్నారు అందరూ. మేమంతా ఏమనుకున్నామంటే అది పాటకు వచ్చిందో సినిమాకి వచ్చిందో ఏమో తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు ఆస్కార్ అవార్డు వచ్చింది రామ్ చరణ్ అంతే. నేను ఫిక్స్ అయినా. ఒకవేళ 50,000 కోట్లు బాక్స్ ఆఫీస్ కొట్టకపోతే అవును ఏంది ఛాలెంజ్? సరే, ఒకవేళ గేమ్ చేంజర్ సినిమా 50,000 కోట్లను కొట్టకపోతే గుర్తుపెట్టుకోండి అందరూ, గేమ్ చేంజర్ సినిమా 50,000 కొట్టకపోతే 50,000 కోట్లు కొట్టకపోతే నేను ప్యాంట్ ఇప్పి రోడ్డు మీద ఉరుకుతాడు. కాదు చెప్పేది వస్తున్నా ఉండనా అన్న, బాహుబలి వస్తున్నా. 50,000 కోట్లు గేమ్ చేంజర్ సినిమా రాకపోతే నేను ఈ తెలుగు సినిమా ఫీల్డ్ లో నన్ను నేనే బ్యాన్ చేసుకుంటా. కాపాడినాక అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉంటే చూడండి ఏమంటాడు. గుర్తుపెట్టుకోండి అందరూ, ఇంక నుంచి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి కల్లా ఓవర్ నైట్ స్టార్ట్ అయిపోవాలంతే. తెల్లారేసరికి నేను స్టార్ట్ అయిపోతాను. అది క్వశ్చన్ వచ్చింది, 50 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయి చెప్పు, తర్వాత 50,000. నాకేం తెలుసు అది? నాకు చదువు రాదు. నేను అభిమానంతో మాట్లాడాను. నేను మొదటి నుంచి చెప్పినా నేను రామ్ చరణ్ పెద్ద అభిమాని. పైగా నేను పుట్టిందే చిరుత సినిమా థియేటర్లో పుట్టా. నేను అందరూ కూడా చెప్పాను. పైగా నన్ను మా ఊళ్ళో అందరూ ఏమంటారు జూనియర్ అంతే. చిరుత సినిమా 2006లో రిలీజ్ అయింది. అప్పుడు నేను పుట్టా 2007 6-7 అచ్చు చెప్పాను. చదువు రాదన్నా, నా జ్ఞానం లేదన్నా, బుర్ర లేదన్నా, చదువు రాదే, నన్ను ఏం చేయమన్నా. లేదు ఆరెంజ్ సినిమా అప్పుడు కూడా నాకు ఒక 4 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు ఉంటాయి. అంటే ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు అంటే నాకు ఇప్పుడు 17, 16 ఎన్నో. నాకు మరి నన్ను ఏం చేయమంటే చిరపిల్ల ఉండండి. ఓటు కూడా వస్తుంది, రేపు మాకు వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ మారింది. 16 సంవత్సరాలకి ఓటు అందరికి ఇచ్చేయాలి. ఎందుకంటే చూడండి మాట్లాడిలా. కాబట్టి దయచేసి అందరూ గేమ్ చేంజర్ సినిమా చూడండి. గేమ్ చేంజర్ సినిమా చూసిన తర్వాత మీకేమో డౌట్లు ఉంటాయి వెంటనే మన కుమార్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు అడగండి. అక్కడ నేను క్లియర్ చేస్తా. కుమార్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్లో అడగండి, డౌట్లు క్లియర్ చేస్తా. అదే విధంగా నేను ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అశోక్ కుమార్ బాబు, నేను వచ్చే నెల మళ్ళీ ఇదే తేదీన మళ్ళీ 24వ తేదీన ఇక్కడికే వస్తా. మళ్ళీ ఏం చేద్దాం సినిమా రిలీజ్ అవుతుంది. అయ్యి ఒక నెల తర్వాత నేను ఇక్కడికి వస్తాను చెప్తాను. అంటే ఒక నెల తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడతాం. మళ్ళీ మీ అందరితో ప్రతి ఒక్కరితో మాట్లాడతా. వచ్చిన ప్రతి ఒక్కరితో అడిగిన ప్రతి ఒక్కరికి చెప్తా సమాధానం. గేమ్ చేంజర్ సినిమా ఖచ్చితంగా అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఇది అవతార్ సినిమా కదా, దానమ్మ ముగుడు సినిమా ఏది వచ్చినా సరే రికార్డులు బ్రేక్ చేయడం కన్ఫర్మ్. ఇప్పుడు అతను మామూలు స్టార్ కాదైనా, ఆయన పెద్ద గ్లోబల్ స్టార్ అయినా, గ్లోబల్. కాబట్టి అందరూ సినిమా చూడండి. పోచి అంటే ఓజియా సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా ఆయనకున్న క్రేజ్ అలాంటిది. అయిపోతే ఏమో చెప్పరు, హిట్ అయిపోయింది ఆల్రెడీ. ఓటీటీలో ఇప్పటికీ 10,000 కోట్లు దాటేస్తుంది. గేమ్ చేంజర్ సినిమా ఓటీటీలో 10,000 కోట్ల పైనే పోతుంది. పైగా ఏం వస్తుంది, ఎవరు వచ్చినా సరే ఆపలేరు దాన్ని. ఆయన ఎవరు ఆపగలుగుతారు? రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ని ఎవరు ఆపగలుగుతారు చెప్పండి? ఈ భూమి మీద ఉండే ఎవరికో సాధ్యం అవుతా? ఆయన వాళ్ళు కూడా ఎలా అవుతాయి? ఒక స్టేట్ లో ఆపుతావు సరే, నువ్వు ఒక స్టేట్ లో ఆపుతావు, పక్క స్టేట్ లో ఆ పక్క స్టేట్ లో అమెరికాలో
జపాన్ లో, చైనాలో, రష్యాలో, అదే దేశం ఏదో సౌదీయో, దుబాయో, నవరేజో ఏదో సినిమా. బ్యాంకాక్, ముఖ్యంగా బ్యాంకాక్. అది నా ఫేవరెట్ ప్లేస్. అది బ్యాంకాక్ లో. సర్లే ఇది కాబట్టి ఈ సినిమాని ఎవరు ఆపలేరు. కొట్టకపోతే మాత్రం రా మనం ఏందో 24 తేదీ ఇక్కడే ఉంటారా. రా వదిలేసి రా, నేను మళ్ళీ ఇక్కడే ఉంటా. పోయిసి రండి అందరూ.